వర్షాకాలంలో ఇంటి ఆవరణలో సువాసనలు వెదజల్లే పారిజాత మొక్క కేవలం అందానికే కాదు, ఆరోగ్యానికి కూడా ఉపయోగపడుతుందని ఆయుర్వేదం చెబుతోంది. ముఖ్యంగా ఉత్తరాఖండ్లోని బాగేశ్వర్తో పాటు అనేక కొండ ప్రాంతాల్లో పారిజాత ఆకులతో తయారు చేసిన కషాయాన్ని తరతరాలుగా గృహ చికిత్సగా ఉపయోగిస్తున్నారు. ఈ టీని తాగడం వల్ల కీళ్ల బిగువు, వాపు, ఆర్థరైటిస్ వంటి సమస్యల నుంచి కొంత ఉపశమనం లభిస్తుందని స్థానికులు నమ్ముతుంటారు. అయితే ఈ ప్రయోజనాలను పూర్తిగా నిర్ధారించే శాస్త్రీయ ఆధారాలు ప్రస్తుతం పరిమితంగానే ఉన్నాయని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. నిపుణుల సలహా ప్రకారం పారిజాత టీ తయారీ చాలా సులభం. 2 గ్లాసుల నీటిలో కొన్ని తాజా, శుభ్రమైన పారిజాత ఆకులను వేసి తక్కువ మంటపై మరిగించాలి. నీరు సగానికి తగ్గిన తర్వాత వడగట్టి తాగాలి. ఈ కషాయంలో చక్కెర కలపకూడదని, అవసరమైతే కొద్దిగా చల్లారిన తర్వాత మాత్రమే తేనెను వైద్యుల సలహాతో కలుపుకోవచ్చని సూచిస్తున్నారు. దీన్ని ఉదయం ఖాళీ కడుపుతో లేదా తేలికపాటి అల్పాహారం తర్వాత తీసుకోవడం సాంప్రదాయంగా అనుసరిస్తుంటారు. ఆయుర్వేద గ్రంథాల ప్రకారం పారిజాత ఆకుల్లో వాపును తగ్గించడంలో సహాయపడే సహజ జీవక్రియాశీల సమ్మేళనాలు ఉంటాయని పేర్కొంటాయి. అందుకే కీళ్ల నొప్పులు, వాపు వంటి సమస్యల్లో దీన్ని ఉపయోగకరమైన ఔషధ మొక్కగా భావిస్తారు. అయితే ఇది వైద్యులు సూచించే చికిత్సకు ప్రత్యామ్నాయం కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాలానుగుణంగా వచ్చే ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ పొందాలనే ఉద్దేశంతో చాలామంది ఈ టీని సేవిస్తుంటారు. అయినప్పటికీ కేవలం పారిజాత టీ తాగడం వల్లే వ్యాధులు దూరమవుతాయని చెప్పేందుకు సరిపడా శాస్త్రీయ ఆధారాలు లేవు. మంచి ఆరోగ్యానికి సమతుల్య ఆహారం, క్రమం తప్పని వ్యాయామం, తగినంత నిద్ర, అవసరమైనప్పుడు వైద్య సలహా తప్పనిసరని వైద్యులు గుర్తు చేస్తున్నారు. ఇక ఈ మొక్కను ఇంటి పెరట్లో, తోటలో లేదా పెద్ద కుండీలో కూడా సులభంగా పెంచుకోవచ్చు. ఎక్కువ సంరక్షణ అవసరం లేకుండానే ఇది బాగా పెరుగుతుంది. ముఖ్యంగా వర్షాకాలం నాటేందుకు అనువైన సమయంగా భావిస్తారు. మొక్క పెరిగిన తర్వాత దాని ఆకులతో పాటు సువాసన వెదజల్లే పువ్వులు కూడా ఉపయోగపడతాయి. మతపరమైన ప్రాధాన్యం కారణంగా కూడా చాలా కుటుంబాలు పారిజాత మొక్కను ఇంటి వద్ద పెంచుకుంటాయి. అయితే ప్రతి సహజ పదార్థం అందరికీ ఒకేలా సరిపోదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. గర్భిణీలు, పాలిచ్చే తల్లులు, చిన్నపిల్లలు, అలాగే ఇప్పటికే ఇతర వ్యాధులకు మందులు వాడుతున్న వారు వైద్యుల సలహా లేకుండా పారిజాత టీని తీసుకోవద్దని సూచిస్తున్నారు. టీ తాగిన తర్వాత అలర్జీ, కడుపు నొప్పి, వాంతులు లేదా ఇతర అసౌకర్యాలు కనిపిస్తే వెంటనే దాని వినియోగాన్ని నిలిపివేయడం మంచిది.